హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే మీకు చూపిస్తాను. దానికోసం మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకొని నేను కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను బాయిలింగ్కి. నార్మల్గా ఒక బౌల్లో కూడా 20 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవచ్చు ఎగ్స్, మనం రోజు చేసుకునేలాగానే. ఇవి కొంచెం విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని నేను చల్ల వాటర్ వేసుకొని కొద్దిసేపు పెట్టుకొని అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఒక బౌల్లో కర్రీ కోసం రెడీగా పెట్టుకొని దానికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్లు 2 గీతలు పెట్టుకోవాలి. మసాలా అంతా దాంట్లోకి వెళ్తే కర్రీ ఉడికేటప్పుడు మసాలా అందులోకి వెళ్తుంది ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల. దీని తర్వాత ఒక బౌల్ తీసుకొని కూర వండుకోవడానికి స్టవ్ వెలిగించుకొని 2 టీ స్పూన్లు లేదా సరిపడా ఆయిల్ పోసుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, మిరియాలు వేసుకొని కింద కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలిపి కొద్దిసేపు వదిలేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇలా పసుపు 2 చిన్న స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనిలోకి మసాలా కోసం ఇవి రెడీ చేసుకున్నాను. టమాటాలు, ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ఇలా మసాలావి. ఇంకా కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇది మొత్తం మిక్సీ పట్టుకొని దీనిలోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నిటిని మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూడాలి, కొద్దిసేపులోనే తక్కువ మంటలోనే ఉడికించాలి. ఇలా అవుతుంది, ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మనకు సరిపడా కారము, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అన్నీ వేసుకోవాలి. లాస్ట్లో వేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు కొద్దిసేపు అయ్యాక ఇంట్లోనే నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాను నాన్ వెజ్ కర్రీస్లోకి. ఇలా వేసుకొని దానిలోకి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఒక 1 మినిట్ ఉంచుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. రెస్టారెంట్లో అయితే చాలా కలర్స్ యాడ్ చేస్తారు, దీంట్లోకి సాసెస్ యాడ్ చేస్తారు. దానివల్ల మన హెల్తే ఖరాబ్ అవుతుంది. నేను ఇంట్లో దొరికే వాటితోటి మనకి ఈజీగా అవైలబుల్ ఉండే వాటితోటే చూపించాను కదా ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది మాకు.